అందరికీ వందనాలు. We are in the presence of God to study His Word for 3 days. 3 దినాల పాటు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో మనమున్నాం. Listening to the Word of God is not a new thing for believers in Andhra. ఆంధ్రాలో ఉన్నటువంటి విశ్వాసులకు దేవుని వాక్యము వినడము అనేది క్రొత్తదేమీ కాదు. We have been listening to God's Word for ages. తరాలుగా దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. So many camps and meetings and conferences everywhere. ప్రతి చోట అనేక పర్యాయాలు అనేక సార్లు ఇలాంటి సదస్సులు జరుగుతూ ఉంటాయి. But the question is it making a practical impact in our life? అయితే ప్రశ్న ఏంటంటే, ఏ ధ్యానాలైతే మనం ఆలకిస్తున్నావో ఆ ధ్యానాల ద్వారా మన అభ్యాసములో ఆచరణలో ఏదైనా ప్రభావం కలిగిందా? Or are we just enjoying the messages and studies and then saying it is very good and then going away? లేక వర్తమానాలు లేక ధ్యానాలు ఆలకిస్తూ ఉన్నప్పుడు ఎంత రమ్యముగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి అని తెలియచేస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నామా? It is true we are studying some doctrinal subjects here. ఇక్కడ సిద్ధాంతపరమైన కొన్ని సంగతులు లేక అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. But every doctrine in the Bible has a practical application. అయితే బైబిల్లో ఉన్న ప్రతి సిద్ధాంతానికి కూడా ఆచరణ అభ్యాసము లేక అన్వయింపు అనేది ఉంది. There is no doctrine in the Bible that has no practical relevance. ఆచరణను గురించి తెలియచేసే సంగతులు సిద్ధాంతాలు ఏది కూడా అలాగూ లేవు. As we both of us speak here in this conference, ఈ సదస్సులో ఇరువురు దేవుని సేవకులు ఉండగా we also want to show you the practical application of these doctrines in our day-to-day life. మన అనుదిన జీవితాల్లో ఏ సిద్ధాంతాలను మనం నేర్చుకుంటూ ఉన్నామో వాటి యొక్క అన్వయింపును కూడా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. These teachings should not just remain in our head, it is come down to our heart and transform our day-to-day life. ఈ బోధలు అనేవి కేవలం మన మనస్సులో లేక మన మెదడులో ఉండడమే కాదు, అవి మన హృదయములోనికి వచ్చి మన అనుదిన జీవితంలో ఆచరించే సంగతులుగా ఉండాలి. I will start with a small story. నేను ఒక చిన్న కథతో ధ్యానాన్ని ఆరంభిస్తాను. Once a little boy told his dad, I want to ask you a question. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని ఇలా చెప్పాడు, నాన్నగారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. And the question is this. ఆ ప్రశ్న ఇలా ఉంది. There is a pond full of water in a particular place. ఒక స్థలములో ఒక కుంట లాంటిది, చెరువు లాంటిది ఉంది, దాని నిండా నీళ్లు ఉన్నాయి. By the side of the pond stands a huge tree. ఆ చెరువు గట్టు మీద ఒక పెద్ద చెట్టు ఉన్నది. And one branch of that tree is leaning over the water, over the pool. ఆ పెద్ద చెట్టు యొక్క ఒక కొమ్మ ఈ చెరువు నీళ్ల పైగా వ్యాపించి ఉంది. And on that branch 5 frogs are sitting. ఆ యొక్క కొమ్మ మీద 5 కప్పలు కూర్చొని ఉన్నాయి. And 2 of those frogs decided to jump into the water. అందులో 2 కప్పలు నీళ్ళలోనికి దూకాలి అని నిర్ణయం చేసుకున్నాయి. How many frogs are left on the branch? ఇప్పుడు కొమ్మ మీద ఎన్ని కప్పలు మిగిలి ఉంటాయి? And the father said, it's so easy. తండ్రి గారు అన్నారు, నాన్న నువ్వు అడిగిన ప్రశ్న చాలా సులువైనది. 3 frogs are left. 3 కప్పలు కొమ్మ మీద ఉన్నాయి అన్నాడు. The boy said, your answer is wrong. పిల్లవాడు అన్నాడు, నాన్నగారు మీరు చెప్పిన సమాధానం సరైనది కాదు అన్నాడు. The father asked, why is it wrong? తండ్రి ఎందుకు నా సమాధానం సరికాదు అని అడిగాడు. The boy said, I only told that 2 frogs decided to jump. I did not say they jumped. ఆ బాబు అన్నాడు, నాన్నగారు 2 కప్పలు దూకాలని నిర్ణయం చేసుకున్నాయి, అంతేకాని ఆ 2 దూకలేదు అని చెప్పాడు. They are all still sitting on the branch. అవి ఇంకా కొమ్మ మీద కూర్చొని ఉన్నాయి. That is how we are.
మనం కూడా అలాగే ఉన్నాం. Every meeting we decide something. ప్రతి కూడికలో మనము నిర్ణయాలు తీసుకుంటాం. I am going to change my lifestyle. ఇదిగో ఈ రోజు నుండి నా జీవన విధానాన్ని మార్చుకోబోతున్నాను. I am going to say sorry to that brother whom I have hurt. ఎవరినైతే నేను నొప్పించానో ఆ సహోదరునికి నేను క్షమాపణ చెప్పబోతున్నాను. We make resolutions, but we don't put them into practice. మనము చాలా నిర్ణయాలు జీవితంలో తీసుకుంటాం, కానీ వాటిని ఆచరించం. Even after all the conferences we have attended, many of us are still sitting on the branch only. అనేక సదస్సులకు హాజరయ్యి అనేక సందేశాలు విన్న తర్వాత కూడా మనలో చాలా మంది ఇంకా ఆ చెట్టు కొమ్మ మీదే కూర్చొని ఉంటున్నారు. You remember the prodigal son? తప్పిపోయిన కుమారుని చరిత్ర మనకు గుర్తుంది He కదా. realized his condition అతడు తన స్థితిని గుర్తించాడు. and he said, I will arise and go to my father. అతడేమన్నాడు, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళతాను. And then what did he do? ఆ తదుపరి అతడు ఏం చేశాడు? He did not continue with the pigs there. అక్కడ ఉన్నటువంటి పందులతో అతడు కొనసాగలేదు. He rose అతడు లేచాడు, and he turned around అతడు వెనుదిరిగాడు, and he walked back home. అతడు ఇంటికి తిరిగి నడుచుకుంటూ వచ్చాడు. Then he was accepted. అప్పుడు అతడు అంగీకరించబడ్డాడు. So that's a very good example for us. కాబట్టి అది మనకు ఒక మంచి ఉదాహరణగా ఉంది. Now this I said just as a starting point. ప్రారంభ సంగతిగా ఈ సంగతిని నేను తెలియచేశాను. So we are here to listen to God's word, study God's word. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆలకించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. And when we are exposed to the truths of God's word, దేవుని వాక్య సత్యాలను తెలియచేస్తూ ఉన్నప్పుడు some of these truths we have already learned, we already know. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సంగతులు మాకు ముందుగానే తెలుసు, మేము నేర్చుకున్న సంగతులే అనిపిస్తుంది. But when these truths come to us again, కానీ ఈ సత్యాలు మరలా మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు we need to think as to how these truths should affect my life. ఈ సత్యాలు ఏదైతే నేను తెలుసు అనుకుంటున్నానో ఇవి నా జీవితం మీద ఎలా ప్రభావం చూపబోతూ ఉన్నాయి. So it is with that desire, prayer and intention that we are taking these classes. అలాంటి కోరికతోనే ప్రార్థనా పూర్వకంగా ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. Now my first topic of study is the personhood and deity of the Holy Spirit. ఇప్పుడు నాకున్నటువంటి అంశములో మొట్టమొదటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం అలాగే దైవత్వాన్ని గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. Now this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Do you know why? ఎందుకో తెలుసా? There are many people in Christendom who think that Holy Spirit is a power. క్రైస్తవ్యంలో చాలా మంది ఏమనుకుంటూ ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ అంటే కేవలం ఒక శక్తి మాత్రమే అనుకుంటున్నారు. It is like wind or like electricity. ఒక గాలి శక్తి కలిగి ఎలా ఉంటుందో, విద్యుత్ ఎలా శక్తి కలిగి ఉంటుందో, పరిశుద్ధాత్ముడు అంటే కూడా అంతే అనుకుంటున్నారు. They don't realize that he is a real person. అయితే ఆ వ్యక్తి ఆయన నిజమైన వ్యక్తి అనే సంగతిని వారు గుర్తించడం లేదు. It is true he has power. వాస్తవమే పరిశుద్ధాత్ముడు శక్తిని కలిగిన వాడు. He is not merely a power, he is a person with power. ఆయన కేవలం శక్తి మాత్రమే కాదు, ఆయన శక్తి కలిగిన వ్యక్తి. Some people talk in a very, very funny way about the Holy Spirit. చాలా మంది పరిశుద్ధాత్మను గురించి చాలా వినోదముగా వారు బోధిస్తూ ఉంటారు. Once a sister said, ఒకసారి ఒక సహోదరి అంది, something was coming up from inside my stomach. నా కడుపులో నుండి ఏదో బయటకు వస్తూ ఉంది. It was coming up. అది పైకి వస్తుంది. That was a wonderful experience of the Holy Spirit. అది పరిశుద్ధాత్మలో ఒక మంచి అనుభవం అంటుంది. So the brother who heard it, he said, sister, that is called gas trouble. It is not Holy Spirit. ఏ సహోదరుడైతే ఆ అనుభవాన్ని విన్నాడు, ఆ సహోదరుడు అన్నాడు, సహోదరి అది పరిశుద్ధాత్మ అనుభవం కాదమ్మా, అది గ్యాస్ సమస్య అని చెప్పాడు. Holy Spirit is not something that is coming up from your stomach. పరిశుద్ధాత్ముడు మన కడుపులో నుండి బయటకు వచ్చేవాడు కాదు. So people have all sorts of false ideas about who the Holy Spirit is. పరిశుద్ధాత్ముడు ఎవరో ఆయనను గురించిన సరికాని అవగాహనలన్నీ కూడా మనుషులు కలిగి ఉన్నారు. Now there is so much to say about the person and the deity of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి దైవత్వాన్ని గురించి చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. So
with the paucity of time, with the time that we have, we will go through only some of the aspects. మన ఎదుట ఉన్నటువంటి సమయాన్ని బట్టి కొన్ని సంగతులు మాత్రమే మనము చూద్దాం. The first thing I would like to say, నేను చెప్పాలనుకుంటున్న మొట్టమొదటి సంగతి ఏంటంటే, the pronoun he is used for the Holy Spirit in the Bible. బైబిల్లో పరిశుద్ధాత్మునికి అతడు అనే పదము ఉపయోగించబడింది. Actually, the word spirit in the original is a neuter gender. It is not male or female. వాస్తవానికి మూల భాషలో మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనే ఈ పదము న్యూట్రల్గా ఉంది. అటు స్త్రీలింగము దానికి ఉపయోగించబడలేదు, పురుషలింగము ఉపయోగించబడలేదు. So when we refer to the Holy Spirit, actually the neuter gender should be used. కానీ పరిశుద్ధాత్మను గురించి మనం ప్రస్తావించేటప్పుడు ఆ న్యూట్రల్గానే మనం ఉపయోగించాలి. But that is not how it is used. కానీ ఇక్కడ అలాగ ఉపయోగించబడలా. When the Lord Jesus spoke about the Holy Spirit, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడినప్పుడు, for example in John's Gospel chapter 16, ఉదాహరణకి యోహాను సువార్త 16వ అధ్యాయంలో verses 13 to 15, 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివినప్పుడు, now we will not read all the verses because we have no time. We will read some verses here and there. అన్ని వచనాలు మనం చదవబోము, ఎందుకంటే మనకి సమయం లేదు. కానీ అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుదాం. How did Jesus put it? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను ఎలా ప్రస్తావించాడు? When the Spirit of truth is come, he will guide you. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అతడు మిమ్మును నడిపించును అన్నాడు. Not it will guide you, he will guide you. అది నడిపించును అనలేదు, ఆయన నడిపించును అన్నాడు. Then we read that he hears, the Holy Spirit hears. ఇక్కడ ఆయన అనే మాట మనం చదివినప్పుడు ఆయన అంటే పరిశుద్ధాత్ముడే. He will speak. అతడు మాట్లాడుతాడు. He will declare. అతడు ప్రకటిస్తాడు. He will glorify. అతడు మహిమపరుస్తాడు. He will take. ఆయన చెల్లిస్తాడు. So he will do many things. ఇక్కడ ఆయన అనేక సంగతులు చేస్తాడని చెప్పబడింది. That is all masculine pronoun, not neutral pronoun. ఇక్కడ న్యూట్రల్ గా పరిశుద్ధాత్మను ప్రస్తావించలేదు, కానీ పురుష లింగములో పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావించాడు. So when the Lord Jesus spoke about the Holy Spirit, he deliberately chose the masculine pronoun. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగానే పురుష లింగాన్ని పరిశుద్ధాత్మునికి ఆపాదించాడు. So that emphasizes the fact that the Spirit is not a thing, it is a person. కాబట్టి ఆ సంగతి మనకి ఏమి నొక్కి తెలియచేస్తూ ఉంది అంటే, పరిశుద్ధాత్ముడు అంటే అతడు వ్యక్తే కానీ అతడు వస్తువు కాడు. So our first point is, కాబట్టి మన మొదటి సంగతి ఏంటంటే, the masculine pronoun used for a person is used here, therefore he is a person. ఒక వ్యక్తికి పురుషలింగాన్ని ఉపయోగించినట్లుగా పరిశుద్ధాత్మునికి కూడా ఇక్కడ పురుషలింగం ఉపయోగించబడింది, కాబట్టి అతడు వ్యక్తి అని మనము ఆలోచన చేయాలి. And the second thing, రెండవ సంగతి, all the distinctive characteristics of personality are ascribed to the Holy Spirit in the Bible. బైబిల్లో పరిశుద్ధాత్మునికి చాలా వివరణాత్మకమైనటువంటి సంగతులు, ఆయన వ్యక్తిత్వాన్ని సూచించే సంగతులు చెప్పబడ్డాయి. Whatever is distinctiveness of a personality is said about the Holy Spirit. ఒక వ్యక్తిలో వ్యత్యాసాలు మనకు కనబడతాయి, భేదాలు కనబడతాయి. అలాంటి వ్యత్యాసాలు, ప్రత్యేకతలు పరిశుద్ధాత్ముని గురించి కూడా లేఖనాల్లో చెప్పబడ్డాయి. What are the marks of a personality? ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు ఏంటి? There are three major things. మూడు ముఖ్యమైన సంగతులు. One is intellect, ఒకటేమో జ్ఞానం, another is emotion, రెండోది భావోద్రేకాలు, third one is volition or willpower. మూడోది ఇష్టాన్ని జరిగించడం. There is knowledge, ఒకటి జ్ఞానం,
feeling, రెండు భావోద్రేకాలు, and ability to do or ability to make decision. లేక నిర్ణయాలు తీసుకోవడానికి ఉండే సామర్థ్యము. A power doesn't have these things. శక్తికి ఈ మూడు ఉండవు. ఉంటాయా? These are the marks of a person. ఇవి ఒక వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. Intellect, thinking capacity is there. Thinking capacity, intellect. ఆలోచన చేసే సామర్థ్యం అతనికి ఉంటుంది. జ్ఞానం or knowledge is there. ఆ జ్ఞానం ఉంది మానవునికి. Then he can feel. ఆ తర్వాత అతడు భావోద్రేకాలు కలిగిన వాడు. Then he can decide to act, willpower. ఆ తదుపరి అతడు ఇష్టాయిష్టాలు కలిగి ఉన్నాడు. So he knows, కాబట్టి ఆయన ఎరుగును, he feels, అతడు భావోద్రేకాలు పొందుతాడు, and he decides to act. ఆ తదుపరి ఈ పని చేయాలి అని నిర్ణయం తీసుకుంటాడు. These are the marks of a personality. ఇది ఒక వ్యక్తిత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. Now let us look into the scripture. ఇవి లేఖనాల్లో ఎక్కడున్నాయి? In 1 Corinthians chapter 2, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయములో let us read verses 10 and 11. 10-11 వచనాలు మనం చదువుదాం. Now look into your Bibles and see what it says there. ఇక్కడ ఏం చెప్పబడిందో మీ బైబిల్లో చూసి గమనించండి. 1 Corinthians, కొరింథీ మొదటి పత్రిక chapter 2, 2వ అధ్యాయం verses 10 and 11. 10-11 వచనాలు చదువుదాం. Ah. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య మాత్రముకే కానీ మనుష్య ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. Now putting it in simple words, ఇవి సరళమైన మాటల్లో ఉంచుదాం. he is a being who himself knows the deep things of God. దేవుని యొక్క మర్మములను ఆయన ఎరిగినవాడు, పరిశోధించేవాడు. And he is able to teach us what he knows. అతడు ఏదైతే ఎరిగిన వాడుగా ఉన్నాడో ఆ సంగతులను ఆయన మనకి బోధించేవాడు. He knows the deep things of God and he is able to teach it to others. దేవుని మర్మములను ఎరిగినవాడు, ఆ మర్మములను ఆయన బోధించగలిగినవాడు. Well, only a person can do that. మర్మాలను తెలుసుకోవడం, బోధించడం ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. He has knowledge. అతనికి జ్ఞానం ఉంది. In Romans chapter 8, రోమపత్రిక 8వ అధ్యాయములో look at verse 27. 26వ వచనం చూడండి. Romans 8:27. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. And he that searcheth the hearts knoweth what is the mind of the Spirit. ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేయుచు 27లో వ్రాయబడిన తెలుగులో హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అన్నాడు. The mind of the Holy Spirit is there? Yes. Okay. Here it says he searcheth the hearts ఆయన హృదయాలను పరిశోధించేవాడు and knows what is in the mind of the Spirit. ఆత్మ యొక్క మనసును ఎరుగును అన్నాడు. The word mind used here is a special word. ఇక్కడ ఉపయోగించబడిన మనసు అనే పదము ప్రత్యేకమైన పదం. That includes the ideas of thoughts, feelings and purposes. మనసు అనే ఈ మాటలు సంభాషణలు, భావోద్రేకాలు, ఉద్దేశాలు అన్నీ మిళితమై ఉన్నాయి. So the Holy Spirit has a mind. కాబట్టి పరిశుద్ధాత్మునికి మనస్సు ఉంది. That involves thoughts and feelings. అందులో తలంపులు ఉన్నాయి, భావోద్రేకాలు ఉన్నాయి. In 1 Corinthians 12 and verse 11, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, verse 12:11, 12వ అధ్యాయం 11వ వచనంలో, no, there we read about the gifts of the Holy Spirit. ఇక్కడ కృపావరాలను గురించి మనం చదువుతాం. And that verse says that it is the Spirit of God who gives spiritual gifts to believers. కృపావరాలను విశ్వాసులకు పంచిపెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఆ వచనంలో మనం చదువుతాం. This is what we read there. ఇక్కడ మనము ఇలా చదువుతూ ఉన్నాం. All these worketh the one and the same Spirit, dividing to each one severally as he will.
ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు అన్నాడు. He divides spiritual gifts to believers as he will. తన ఇష్ట ప్రకారము విశ్వాసులకు ఆయన కృపావరాలను పంచిపెట్టేవాడుగా ఉన్నాడు. That means in the distribution of the gifts, Holy Spirit exercises his will. అంటే కృపావరాలను పంచిపెట్టడములో పరిశుద్ధాత్ముడు తన చిత్తాన్ని ఇక్కడ అభ్యాసము చేస్తాడు. He gives gifts according to his will. తన చిత్త ప్రకారము ఆయన కృపావరాలను అనుగ్రహిస్తాడు. So all these verses we read tell us ఇప్పటి వరకు మనం చదివినటువంటి ఈ వచనాలన్నిటిలో Holy Spirit has knowledge, పరిశుద్ధాత్మునికి జ్ఞానం ఉంది, and he has will, పరిశుద్ధాత్మునికి చిత్తము ఉన్నది, ఇష్టం ఉన్నది, he has mind. పరిశుద్ధాత్మునికి మనస్సు ఉన్నది. Now we are only taking just a few verses. మనం కేవలం కొన్ని వచనాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నాం. There are many other verses that indicate these truths. ఈ యొక్క సత్యాలను తెలియచేసే అనేక వచనాలు లేఖనాల్లో ఉన్నాయి. When you come to Romans chapter 15 రోమపత్రిక 15వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు and verse 30, వచనం 30 మనం గమనించినప్పుడు there you read about the love of the Spirit. ఆత్మ ప్రేమను గురించి మనం అక్కడ చదువుతాం. Love of the Spirit. ఆత్మ వలనే ప్రేమ అనే మాట So చివరిలో ఉంటది. 32వ వచనం చివరిలో. a power cannot love. విద్యుత్ ప్రేమించలేదు, Wind cannot love. గాలి ప్రేమించలేదు. Only a person can love. కేవలం వ్యక్తి మాత్రమే ప్రేమించగలడు. If the Holy Spirit is said to have love, then he must be a person. పరిశుద్ధాత్ముడు ప్రేమ కలిగిన వాడైతే ఖచ్చితంగా అతడు వ్యక్తి అయి ఉంటాడు. And we also understand from the scriptures లేఖనాల్లో నుండి మరొక సంగతి కూడా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. that he is good. ఆయన మంచివాడు. The Spirit is good. ఆత్మ మంచివాడు. You cannot say that wind is good, గాలి మంచిది అని మనం చెప్పలేం. as a character. స్వభావాన్ని మనం చూస్తే గాలి స్వభావం ఏంటి? Only a person can be good or bad. ఒక వ్యక్తి మాత్రమే మంచివాడైనా చెడ్డవాడైనా ఉండగలడు. So we read about the intelligence and goodness of the Holy Spirit in the Bible. బైబిల్లో పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానమును గురించి మంచితనాన్ని గురించి మనం చదువుతాం. Nehemiah chapter 9 నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయములో and verse 20. 20వ వచనం. Nehemiah 9 and verse 20. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. వారికి బోధించుటకు You also gave thy good spirit to instruct them. నీ ఉపకార ఆత్మను దయచేసితివి అన్నాడు. You gave your good spirit to instruct. వారికి బోధించడానికి నీ ఉపకార ఆత్మను అనుగ్రహించి ఉన్నావు లేక దయచేసి ఉన్నావు అన్నాడు. That means good spirit. అంటే ఉపకార ఆత్మ, మంచి ఆత్మ. And to instruct. బోధించే ఆత్మ. To instruct you need to have intelligence to instruct others. బోధించాలి అంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. So there is intelligence and there is goodness. కాబట్టి పరిశుద్ధాత్ముడు జ్ఞానము కలిగిన వాడు, మంచితనము కలిగిన వాడు. So he has love. ఆయన ప్రేమ కలిగిన వాడు. He has goodness. ఆయన మంచితనం కలిగిన వాడు. He has the intelligence to instruct. బోధించడానికి జ్ఞానము కలిగిన వాడు. And we also read in Ephesians 4 that he can be grieved. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అతడు దుఃఖపడతాడు అని కూడా మనం చదువుతాం. That's a verse that all of us know. ఆ వచనం మనమందరం బాగుగా ఎరుగుదాం. Ephesians 4:30. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. Grieve not the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. So Holy Spirit can be grieved. అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడగలడు. We cannot grieve a power, we can grieve only a person. ఒక శక్తిని మనం దుఃఖపరచలేం, కానీ ఒక వ్యక్తిని మనం దుఃఖపరచగలం. Now in the scriptures we also read about several acts of the Holy Spirit, what the Holy Spirit does. అలాగే పరిశుద్ధాత్ముని కొన్ని క్రియల గురించి కూడా మనం చదువుతాం. Acting is something that only a person can do. క్రియలు చేయడము అనేది
కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. You know, verses in the New Testament teach us, క్రొత్త నిబంధనలో ఉన్న వచనాలు మనకేమి నేర్పిస్తున్నాయంటే, He searcher. ఆయన మనలను పరిశోధిస్తాడు. 1 Corinthians 2:10. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో Then we read, He speaks. అతడు మనతో మాట్లాడుతాడు. Revelation 2:7, He speaks to the churches. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన సంఘాలతో మాట్లాడాడు. Even there are other verses that say the Holy Spirit speaks. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు అని చాలా వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. And Galatians 4:6 says, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో He is crying out. ఆయన ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అనే మాటలు ఉన్నాయి. Romans 8:26, రోమపత్రిక 8:26లో Spirit helps our infirmity. మన యొక్క బలహీనతలలో పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేస్తూ ఉన్నాడు. And Spirit makes intercession. పరిశుద్ధాత్ముడు మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. Now we cannot read all the verses now. ఈ వచనాలన్నీ ఇప్పుడు మనం చదవలేం. You can take them down and read it at home. వాటిని మీరు రాసుకుని ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గృహాల దగ్గర చదువుకోవచ్చు. Romans 8:26. రోమపత్రిక 8:26. He helps our infirmity. మన బలహీనతలలో ఆయన సహాయం చేస్తాడు. He makes intercession for us. ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తాడు. So these are some of the acts of the Holy Spirit. ఇవి పరిశుద్ధాత్ముని యొక్క క్రియలు. Now our Lord Jesus himself said, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. in John 15 యోహాను సువార్త 15వ అధ్యాయంలో verses 26 and 27, 26, 27 వచనాలు మనం చదివినప్పుడు, but when the Comforter is come, whom I will send unto you from the Father, he shall testify of me. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అతడు వచ్చి ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అన్నాడు. Who can give testimony? సాక్ష్యం ఎవరిస్తారండి? Only a person can do that. కేవలం ఒక వ్యక్తి మాత్రమే సాక్ష్యం ఇవ్వగలడు. Power cannot testify. శక్తి సాక్ష్యం ఇవ్వలేదు. Jesus said, the Spirit will testify about me. యేసు ప్రభువారు అన్నారు, పరిశుద్ధాత్ముడు వచ్చి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అన్నాడు. In John 14:26, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో, many of these verses are familiar to you. ఈ వచనాలన్నీ కూడా మనందరికీ సుపరిచితమైన వచనాలు. So I'll just make a reference to them without reading them. చదవకుండానే నేను వాటిని ప్రస్తావిస్తూ ఉన్నాను. So the Comforter, which is the Holy Spirit, when he shall come, పరిశుద్ధాత్ముడు అనగా ఆదరణకర్త వచ్చినప్పుడు, he shall teach you all things. మీకు అన్ని సంగతులు లేక సమస్తమును బోధిస్తాడు అన్నాడు. John 14:26. యోహాను సువార్త 14:26లో ఆ మాట మనం చదువుతాం. Only a person can teach. ఒక వ్యక్తి మాత్రమే బోధించగలడు. He shall teach you all things. ఆయన అన్ని సంగతులు లేక సమస్తమును బోధిస్తాడు. Then another act of the Holy Spirit is పరిశుద్ధాత్ముడు చేసే మరొక క్రియ ఏంటంటే leading and guiding. నడిపించడం. In Romans 8 and verse 14, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, as many as led by the Spirit of God. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారో అన్నాడు. So Spirit is set to lead people. పరిశుద్ధాత్ముడు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. Personal guide and personal director. వ్యక్తిగతంగా నడిపించేవాడు, దిక్సూచిగా ఉన్నవాడు. So he teaches, ఆయన బోధిస్తాడు, and he testifies, ఆయన సాక్ష్యం ఇస్తాడు, and he guides and leads. ఆయన నడిపిస్తాడు, ఆయన తోడుకొని వెళతాడు. In Acts chapter 16, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో verses 6 and 7, 6, 7 వచనాలు మనం చదివినప్పుడు, we read, now when they had gone throughout Phrygia and the region of Galatia and were forbidden by the Holy Spirit to preach the word. వారు ఆసియాలో దేవుని వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ చేత ఆటంకపరచబడ్డారు అనే మాట మనం చదువుతాం. Forbidden by the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా ఆటంకపరచబడ్డారు. Holy Spirit stops or forbids. అంటే పరిశుద్ధాత్ముడు ఆపివేస్తాడు, నిరాకరిస్తాడు. Then in the next verse it says, తదుపరి వచనాలు మనం చదివినప్పుడు, they tried to go to Bithynia, but the Spirit suffered them not. That means the Spirit did not allow them. అయితే వారు బితునియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు కానీ ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అనే మాట మనం వచనం 8లో చదువుతాం.
Spirit stopped them. అంటే ఆత్మ వారిని ఆటంకపరిచాడు. In Acts chapter 13 verse 2, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో we see the Holy Spirit calling people to mission work. పరిచర్య కొరకై పరిశుద్ధాత్ముడు వ్యక్తులను పిలవడం మనం చూస్తాం. The Spirit of God calls people పరిశుద్ధాత్ముడు మనుషులను పిలుస్తాడు and appoints them to certain office or certain ministry. పరిచర్య కొరకై వారిని నియమిస్తాడు. Only a person can do these things. ఈ విషయాలన్నీ ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. Leading, నడిపించడం, stopping, ఆటంకపరచడం, calling, పిలవడం, appointing, నియమించడం, teaching, బోధించడం, helping. సహాయం చేయడం. These are all things that a person can do, and we read that the Holy Spirit is able to do all these things. ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు అని మనం చూస్తున్నాం. అనగా ఒక వ్యక్తి మాత్రమే చేయగలడు. In Isaiah chapter 63, యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో, that's the Old Testament, పాత నిబంధనలో ఆ సంగతి మనం చూస్తాం. and in verse 10 we read, 62వ అధ్యాయం వచనం 10లో మనం ఇలా చదువుతాం. 63 verse 10, 63:10 క్షమించండి, 63:10. they rebelled and grieved his spirit. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా. So you can only rebel against a person. ఒక వ్యక్తిని మాత్రమే మనము దుఃఖపరచగలం. Acts chapter 5 అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయములో verse 3, 8వ వచనంలో, Ananias lied to the Holy Spirit. అననీయ పరిశుద్ధాత్మునితో అబద్ధం చెప్పాడు. You know, that is what Peter is asking. పేతురు అదే అడుగుతూ ఉన్నాడు వారిని. Ananias, why hath Satan filled your heart to lie to the Holy Spirit? పరిశుద్ధాత్మను మోసపరచడానికి సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించెను అని 3వ వచనంలో చెప్పాడు. You cannot lie to a substance. ఒక పదార్థానికి లేకపోతే ఒక శక్తికి మనము అబద్ధం చెప్పలేము. You can lie only to a person. ఒక వ్యక్తికి మాత్రమే అబద్ధం మనం చెప్పగలం. Now, do we need any more evidences from the scripture? పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వం తెలుసుకోవడానికి లేక రుజువు చేయడానికి ఇంతకంటే ఇంకా వచనాలు ఏమన్నా కావాలా? There are many more. చాలా వచనాలు ఉన్నాయి. All these verses we refer to confirm to us that the Holy Spirit is not merely a power, he is a person. ఈ వచనాలన్నీ కూడా మనకేమి రుజువు చేస్తూ ఉన్నాయి అంటే పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాడు, ఆయన వ్యక్తి. And he is a person who has knowledge, ఆయన జ్ఞానము కలిగిన వ్యక్తి, who can think, ఆలోచన చేయగలిగిన వ్యక్తి, who has mind, who can feel, మనస్సు కలిగిన వ్యక్తి, భావోద్రేకాలు కలిగిన వ్యక్తి, and who can make decisions. నిర్ణయాలు చేయగలిగిన వ్యక్తి. He can give gifts to whom he will. ఎవరికి ఆయన ఎలాంటి కృపావరం ఇవ్వాలని ఇష్టపడతాడో అలా కృపావరాలు పంచిపెట్టగలిగిన వాడు. All these verses say that he is a person. ఈ వచనాలన్నీ కూడా ఆయన ఒక వ్యక్తి అని మనకి తెలియచేస్తూ There are ఉన్నాయి. many more verses. అలాగూ ఆయన వ్యక్తిత్వాన్ని రుజువు చేసే చాలా వచనాలు ఉన్నాయి. But we just selected some of the verses, and I think that is more than enough. అయితే కొన్ని వచనాలు మాత్రమే నేను ఎంపిక చేసుకొని ప్రస్తావించాను. ఇవి పరిశుద్ధాత్ముని యొక్క వ్యక్తిత్వాన్ని రుజువు చేయడానికి చాలా ఎక్కువ అని నేను భావిస్తూ ఉన్నాను. Now I want to explain, I want to show you one more verse which needs a little bit of explanation. అయితే ఇంకొక వచనం నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఆ వచనానికి కొంత వివరణ కూడా అవసరం. And I want to show you some practical application of the working of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగిస్తూ ఉండగా ఆయన కార్యములో ఉన్న అన్వయింపును నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. Look at this verse and listen carefully. ఈ వచనాన్ని మనం చూద్దాం, జాగ్రత్తగా విందాం. John chapter 14 యోహాను సువార్త 14వ అధ్యాయం verses 16 and 17. 16-17 వచనాలు. John 14, 16, 17. యోహాను సువార్త 14వ అధ్యాయం Here the 16-17 వచనాలు. Lord Jesus is speaking to the disciples. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. And I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever, even the Spirit of truth, whom the world cannot receive because it seeth him not,
neither knoweth him, but ye know him, for he dwelleth with you and shall be in you. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన్ను చూడదు, ఆయన్ను ఎరుగదు గనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. Now there are many doctrinal truths in this verse, ఇక్కడ చాలా సిద్ధాంతపరమైన సత్యాలు ఉన్నాయి. but some practical truths about the Holy Spirit that can be of help to us. అయితే పరిశుద్ధాత్మను గురించి కొన్ని ఆచరణాత్మకమైన సత్యాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. Now- అవి మనకి అన్వయించబడతాయి. Now look at the context of chapter 14. 14వ అధ్యాయం సందర్భాన్ని గమనించండి. You know, the Lord Jesus already told them that I am going away. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో ముందే చెప్పేశాడు, నేను వెళ్ళిపోతున్నాను. Couple of years back, Jesus called them and said, "Come, follow me. I will make you fishers of men." ఒక 2-3 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు అన్నాడు శిష్యులతో, రండి నేను మిమ్మును మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. They left everything, their parents, their boats, their nets, their business, job, everything, and followed him. వారు ప్రభువు పిలిచినప్పుడు తమకున్న అన్నిటిని విడిచిపెట్టారు. తమ వ్యాపారాన్ని, తమ పడవలను, తమ యొక్క వలలను, తమ యొక్క కలిగిన సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడించారు. And in John chapter 13, యోహాను సువార్త 13వ అధ్యాయంలో Jesus is saying, "I am going away." యేసు ప్రభువారు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. You are going? నువ్వు వెళ్ళిపోతున్నావా? We left everything and came after you. After some time, you are saying you are going. మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. కొద్ది కాలం తర్వాత ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు వెళ్ళిపోతున్నావట. And in chapter 13, he said, "Where I am going, you cannot come now." Verse 36. 13వ అధ్యాయం 36వ వచనంలో నేను ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి మీరు రాలేరు అని చెప్పాడు. Can you imagine the feeling of the 12 the disciples? ఇప్పుడు ఈ మాట ప్రభు చెప్పినప్పుడు, నేను వెళుతున్న చోటికి మీరు రాలేరు అని చెప్పినప్పుడు శిష్యుల యొక్క భావోద్రేకాలు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి. You called us and we came out leaving everything. మీరు పిలవగా మేము సమస్తాన్ని విడిచి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. We invested our whole life in you. మా జీవితం అంతా ఇక నీ మీద ఆధారపడ్డాం. And you are now saying you are going. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను వెళ్ళిపోతున్నాను అంటున్నావు. Then what will happen to us? అప్పుడు మాకేం జరుగుతుంది? This is not right. ఇది సరైంది కాదు. How can you go? నువ్వు ఎలా వెళ్తావు? Then who will take care of us? మరి మా గురించి ఎవరు జాగ్రత్త What will తీసుకుంటారు? happen to us? మాకేం జరుగుతుంది? We left our business. మేము మా వ్యాపారం విడిచిపెట్టాం. We left our relatives. మా బంధువులను విడిచిపెట్టాం. We came after you. మేము మిమ్మల్ని వెంబడిస్తూ వచ్చాం. Now you are saying I am going. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను వెళ్ళిపోతున్నాను అంటున్నారు. This is not fair. ఇది మంచిగా లేదండి. What will happen to us? మాకేం జరుగుతుంది? Then Jesus speaks to them. అప్పుడు యేసు ప్రభువారు వారితో మాట్లాడుతున్నాడు. Chapter 14. 14వ అధ్యాయంలో If I go, నేను వెళ్ళిన ఎడల, verse 18 says, వచనం 18లో వ్రాయబడింది, I will not leave you as orphans, I will come to you. నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును అన్నాడు. Don't worry about my going. నేను వెళుతున్నానే, దాని గురించి మీరు చింతించవద్దు. When I go, you are not going to be left as orphans. నేను వెళ్ళిన తర్వాత మీరు అనాథలుగా విడిచిపెట్టబడరు. You are worried and you are sad and troubled, thinking that if I go, you will have nobody. మీరేమనుకుంటున్నారు? నేను వెళ్ళిపోతే ఇక మీకు ఎవరు లేరు అని దుఃఖపడుతున్నారు, చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. And chapter 14, the first verse says, "Don't let your heart be troubled, don't worry." 14వ అధ్యాయం మొదటి వచనంలో మీ హృదయములను కలవరపడనీయొద్దు అన్నాడు. And verse 18 says, "If I go, I will not leave you as comfortless or as orphans." 18వ వచనంలో నేను వెళితే మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. If I go, నేను వెళితే I will do something. నేను ఒక సంగతి చేస్తా. Verse 16, వచనం 16, "I will ask the Father, and he shall give you another comforter to be with you." నేను తండ్రిని అడుగుతాను, అప్పుడు ఆయన మీతో ఉండులాగున వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. Jesus, you go and another person will come.
that is not good enough. యేసు ప్రభువా, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, వేరొక వ్యక్తి వస్తాడంటున్నావు, అది మాకు సరిపోదయ్యా. You will send somebody else? నువ్వు వేరే వ్యక్తిని పంపిస్తావా? We don't think in your place anybody can fit in. మీ స్థానములో ఎవరైనా సరిపోతారు అని మేము అనుకోవడం లేదు. Another is not enough. వేరొక వ్యక్తి మాకు సరిపోడయ్యా. But Jesus is saying, కానీ యేసు ప్రభువారు అంటున్నారు, you know the word another used here, ఇక్కడ ఉపయోగించబడిన వేరొక అనే మాట ఉంది. another means another of the same kind. వేరొక అంటే ఇదే దానికి సంబంధించినది అని అర్థం. You know, there are two words for another in the Greek language. గ్రీకు భాషలో వేరొక అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. Another of a different kind. అంటే వేరొక అంటే ఉన్నదానికి భిన్నముగా ఉన్నది. Another second word, అది మొదటి అర్థం. రెండవ అర్థం another of the same kind. ఉన్నదానికి అదే రీతిలో ఉండడం. Jesus used that second word. యేసు ప్రభువారు ఇక్కడ వేరొక ఆదరణకర్త అంటే రెండవ అర్థం ఉంది. Now, suppose I am talking about fruits. ఉదాహరణకి నేను కొన్ని పండ్ల గురించి మాట్లాడుతున్నా. Mango is a fruit, మామిడి పండు, and apple also is a fruit. యాపిల్ కూడా పండే. But apple is a fruit of another kind. యాపిల్ అనేది ఇది వేరొక జాతికి సంబంధించినటువంటి పండు. Both are fruits, రెండు పండ్లే. but this another is different. అయితే ఈ యాపిల్ అనేది ఆ మామిడి పండుకు వేరుగా ఉన్నటువంటి పండు. Apple doesn't taste like mango. యాపిల్ తింటే మామిడికాయలాగా రుచి ఉండదు. Shape is different, everything is different. ఆకారం వేరుగా ఉంటుంది, రుచి వేరుగా ఉంటుంది, అన్ని వేరుగానే ఉంటాయి. It is another fruit, that is true. అది పండే కానీ వేరొక పండు, But another of a different type. అంటే వేరొక జాతికి సంబంధించినటువంటి పండు. Did everybody understand that? అందరికి అర్థమైందిగా? Yes or no? అర్థమైందా? అర్థం కాలేదు. Another of a different quality. అంటే అది పండే కానీ వేరొక గుణముతో కూడినటువంటి పండు. Suppose I am talking about two mangoes. ఒకవేళ నేను రెండు మామిడికాయల గురించి మాట్లాడుతున్నా. Here is a mango. ఇక్కడ ఒక మామిడికాయ ఉంది. Here is another mango. ఇక్కడ ఇంకొక మామిడికాయ ఉంది. I will give you another mango. నేను వేరొక మామిడికాయ మీకు ఇస్తాను. That mango is of the same type as the first one. అంటే ఈ రెండోసారి నేను ఇచ్చినటువంటి మామిడికాయ మొదటిసారి ఉన్న మామిడికాయను పోలి ఉంటుంది అంతే. That is the word Jesus used for another here. ఇక్కడ వేరొక ఆదరణకర్తని యేసు ప్రభువారు ఉపయోగించిన ఆ పదము ఆ రెండవ అర్థముతో కూడినటువంటి పదం. I am going away. నేను వెళ్ళిపోతున్నాను. I will send you another. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. Jesus, that is not acceptable to us. Another somebody, no. యేసు ప్రభువా, వేరొకరా, అది మాకు అంగీకార యోగ్యమైంది కాదయ్యా. But Jesus says, కానీ యేసు ప్రభువారు అంటున్నారు, don't say like that. అలా చెప్పొద్దు. I will send you someone exactly like me. నేను ఎలా ఉన్నానో ఖచ్చితంగా అలాంటి వ్యక్తినే పంపిస్తాను. Another of the same kind. అంటే ఒకే విధానానికి సంబంధించిన వేరొక వ్యక్తి, Same power. అదే శక్తి కలిగిన Same వ్యక్తి, quality. అదే లక్షణం కలిగిన వ్యక్తి, Same love. అదే ప్రేమ కలిగిన వ్యక్తి, Same kindness. అదే దయ కలిగిన వ్యక్తి, Same concern. అదే ఆలోచన కలిగిన వ్యక్తి. Just as I was with you, he will be with you. నేను మీతో ఎలా ఉన్నానో ఆయన కూడా మీతో అలా ఉంటాడు. Is that true? ఇది వాస్తవమేనా? Then that is okay. అట్లాగైతే పర్వాలేదయ్యా. Another of a different kind, we don't want. వేరొక ఆదరణకర్త అయితే మాకు అక్కర్లేదు. But if it is exactly like you, అయితే నీలాగే ఉంటే then it is okay. అప్పుడు మాకు సరిపోతుంది. Did you understand that? మీకు అర్థమైందా ఈ సంగతి? So Jesus said, I will send you another comforter. యేసు ప్రభువారు అన్నారు, వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను. Another with the same quality and nature. అంటే అదే లక్షణాలు, అదే స్వభావము కలిగిన వ్యక్తి. He is as much God as I am. నేను ఎలా ఉన్నానో ఆయన కూడా అలాంటి వాడే. As much God as I am. నేను ఎలాగో దేవుడను ఆయన కూడా అలాగే దేవుడు. He is as good as I am. నేను ఎలా మంచివాడను ఆయన కూడా అలా మంచివాడు. As caring as I am. నేను ఎలా జాగ్రత్త వహిస్తానో అతను కూడా అలా జాగ్రత్త వహిస్తాడు. As helpful as I am. నేను ఎలా సహాయం చేస్తానో అతడు కూడా అలా సహాయం చేస్తాడు. Peter, is that okay for you? పేతురు, నీకు సరిపోతుందా ఇవి?
If that is true, it is okay. ఆ పేతురు అంటాడు, అలా ప్రభు అలాగైతే ఓకేనయ్యా. The Holy Spirit is exactly like the Lord Jesus. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు As లాంటి much వాడే. God as Jesus Christ is. యేసు ప్రభువారు ఎలాగూ దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే దేవుడు. You know, I am just imagining this. Peter did not say this. I am imagining for you to understand. ఇది లేఖనాల్లో చెప్పలేదు కానీ మీ అవగాహన కొరకే నేను ఇలా ఊహించుకుంటున్నా. When Peter scratches his head, పేతురు తన తల గోక్కునే సమయంలో, this point is good. ఈ సంగతి బాగానే ఉందయ్యా, But I have another question. కానీ నాకు ఇంకొక ప్రశ్న ఉంది. Suppose that another one also says, I am going away after some time. ఒకవేళ నువ్వు పంపిస్తావే నీలాంటి ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయన కొంతకాలం తర్వాత నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అనుకోండి, Then what will happen to us? అప్పుడు ఏం జరుగుద్ది మాకు? You know what Jesus said? అందుకని ఏమన్నాడు This తెలుసా? another, he will be in you and with you forever. ఈ వేరొక ఆదరణకర్త మీలో మీతో సదాకాలము ఉంటాడు. Did you see that in verse 16? 16వ వచనం, మనకు తెలుగులో 17లో ఉన్నమాట. This another comforter, ఈ వేరొక ఆదరణకర్త he will be with you. ఆయన మీతో ఉంటాడు. And 17 says he will be in you. ఆయన మీలో ఉంటాడు. Verse 16 says, 16వ వచనంలో వ్రాయబడింది, I am giving him so that he may be with you forever. మీతో ఎల్లప్పుడూ నుండుటకై ఆ ఆదరణకర్తను పంపుతూ ఉన్నాను అన్నాడు 16వ వచనంలో. After 3.5 years, this Holy Spirit will not say, okay, I am also going. 3.5 సంవత్సరం తర్వాత పరిశుద్ధాత్ముడు ఇలా చెప్పడు, నేను కూడా వెళ్తున్నానని చెప్పడు. Is that okay, Peter? పేతురు ఇది సరిపోతుందా? That is okay. అది సరిపోతుందా? If he will not go, then it's okay. ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకపోతే అది మాకు బాగానే ఉంటుంది. But one day he will go. కానీ ఒక దినాన అతడు వెళ్తాడు. One day he will go. అయితే ఒక దినాన అతడు వెళ్తాడు. But when he goes, he will go only with you. అతడు వెళ్ళేటప్పుడు నీతో పాటే వెళ్తాడు. Hallelujah. ప్రభుకి స్తోత్రం. He will go taking you. ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. He will not leave you here and go. ఆయన ఇక్కడ నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. One day when he goes, he will take all of you and go. ఒక దినాన ఆయన వెళ్ళేటప్పుడు మనలందరినీ ఎత్తుకొని వెళ్తాడు. Permanent residence. అంటే శాశ్వతమైన నివాసం. That is the Holy Spirit. పరిశుద్ధాత్ముడు అంటే. So what did we learn? మనం ఏం నేర్చుకున్నాం? He is as much God as Jesus Christ is. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా దేవుడో పరిశుద్ధాత్ముడు కూడా అలాగే దేవుడు. And he will remain with you forever. మీతో ఎల్లప్పుడూ అనగా సదాకాలము ఉంటాడు. And the word comforter. ఇక్కడ ఆదరణకర్త అనే మాట వ్రాయబడింది. The word comforter literally means one who stands by your side. ఆదరణకర్త అంటే అర్థం ఏంటంటే మన పక్షమున ఉండేవాడు, మన ప్రక్కన నిలబడేవాడు. You know, if I cannot walk, నేను నడుచుకుంటూ వచ్చాను అనుకోండి, if I cannot walk, నేను నడవలేను అనుకోండి, somebody comes by my side and helps me to walk. ఎవరైనా నా ప్రక్కకు వచ్చి నడవలేని స్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను నడిపించడానికి సహాయం చేశారనుకోండి, One who stands by me, నా ప్రక్కన ఉండేటువంటి వ్యక్తి, he is another. ఆయన వేరొక వ్యక్తి. That is a comforting thought. ఆదరణకర్త అంటే నిజంగా ఆదరణ కలిగించే మాట ఇది. The Holy Spirit is not just a person. పరిశుద్ధాత్ముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదు. He is someone, as Jesus said, he will never leave you. He will be always with you. యేసు ప్రభువారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. Always by your side. ఆయన ఎల్లప్పుడూ మీ పక్షాన ఉంటాడు. And he will be in you. ఆయన మీలో ఉంటాడు. Then if he is in us, then he cannot go. ఆయన మనలో ఉంటే వెళ్ళలేడు కదా ఇక. See, your heart is in you. మీ హృదయం మీ లోపల ఉంది. Wherever you go, the heart will go.
మీరు వెళ్తారా లేకపోతే హృదయం వెళ్ళిద్దా? There's a story. ఒక కథ ఉంది. Once a monkey was sitting by the side of a river. ఒకసారి ఒక కోతట ఒక నది ప్రక్కన కూర్చొని ఉందట. Then one crocodile came there. ఒక మొసలి అక్కడికి వచ్చింది. And the monkey said, "Can I ride on you and go to the other side?" అప్పుడు కోతి ఏమందంటే, నేను నీ మీద ఎక్కి ఆ ఒడ్డుకు చేరుకోగలనా అంది. Crocodile said, "Okay, you get on me." ముసలి ఏమందంటే, సరే నువ్వు నా మీదకి వచ్చేసే అంది. He sat on top of the crocodile and they were going. ఈ కోతి ముసలి మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. In the middle of the river, ఈ నది మధ్యలో the crocodile said, ముసలి అంది, "I like monkey's heart very much. నేను కోతి యొక్క గుండెను బాగా ఇష్టపడతా, So I want your heart." కాబట్టి నీ గుండె కావాలి ఇప్పుడు నాకు. And the monkey realized he is in trouble. ఇప్పుడు ఆ కోతికి సమస్య వచ్చింది. And the monkey said, ఇప్పుడు మా కోతి అంది, "Oh, really? You like my heart?" నువ్వు నిజంగా నా గుండెని ఇష్టపడుతున్నావా? "Oh, I didn't know that. ఆ సంగతి నాకు తెలియదే. I left my heart on top of that tree. నేను ఆ గుండెను ఆ చెట్టుకే తగిలించి వచ్చా. I did not take it today. దాన్ని ఈ రోజు నేను తీసుకొని రాలా. If you leave me back on the other shore, నీవు గనక నన్ను ఆ ఒడ్డుకు మరలా విడిచిపెడితే, I'll get on top of the tree, get my heart and come back to you." నేను వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న నా గుండెని తీసుకొని నీ దగ్గరికి వస్తా. The crocodile said, "Okay, good idea." అప్పుడు ముసలేమందంటే, రే బానే ఉంది ఆలోచన అంది. And he dropped him back. మరలా తిరిగి విడిచిపెట్టింది. The monkey got down. ఇప్పుడు కోతి దిగింది. And the monkey said, "Bye-bye." కోతి ఏమందంటే బాయ్ బాయ్ అంది. Now, why did I tell you this story? ఈ కథ ఎందుకు చెప్పాను నేను? Monkey's heart is always in the monkey. కోతి గుండె కోతిలోనే ఉంటది. It cannot be separated. ఈ గుండెను కోతి నుండి వేరు చేయలేం. It cannot be that the heart is somewhere and monkey is somewhere. కోతి ఒక చోట, కోతి గుండె ఒక చోట ఉండదు. The Holy Spirit is in you. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. Wherever you are, the Spirit will be. నువ్వు ఎక్కడ ఉంటావో పరిశుద్ధాత్ముడు కూడా అక్కడే ఉంటాడు. After some time, he will not leave you and go to some other place. కొంతకాలం తర్వాత ఆయన నిన్ను విడిచిపెట్టి వేరొక స్థలానికి వెళ్ళడు. One day he will go. ఒక దినాన ఆయన వెళతాడు. But that day he will go with you. అయితే ఆ దినమున ఆయన నీతో పాటు నిన్ను తీసుకొని వెళతాడు. He will be with you. ఆయన నీతో ఉంటాడు. He will be in you. ఆయన నీలో ఉంటాడు. He will abide with you forever. ఆయన సదాకాలము మనలో నివసిస్తాడు. And he will stand by your side all the time. అన్ని సమయాలలో ఆయన మన ప్రక్కన ఉంటాడు. Dear believers, ప్రియ విశ్వాసులారా, the indwelling of the Holy Spirit is not just a dry doctrine. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివసించడము అనేది కేవలం ఇది సిద్ధాంతమే కాదు. It is something that should encourage us. అది మనల్ని ప్రోత్సహించేదిగా ఉండాలి. I have the Spirit of God by my side. I can lean on him all the time. ఇదిగో నా ప్రక్కన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అన్ని సమయాలలో నేను ఆయన మీద ఆనుకొనగలను. He will hold my hand and lead me. ఆయన నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తాడు. He will teach me. ఆయన నాకు బోధిస్తాడు. He will instruct me. ఆయన నాకు సూచిస్తాడు. In the difficult junctions of life when I do not know which way to turn to, he will show me which way to go. నా కష్ట పరిస్థితులలో నేను ఏ మార్గమున గుండా వెళ్ళాలో తెలియనప్పుడు ఆయన మార్గాన్ని నాకు తెలియచేస్తాడు. What is our responsibility? మన బాధ్యత ఏంటి? We should not grieve him. ఆయన దుఃఖపరచకూడదు. We should not lie to him. ఆయన మనం దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు. We should not resist him. ఆయన మనం నియంత్రించకూడదు. Yield to him. ఆయన మీద మనం అనుకోవాలి. In some of the sessions following, I will talk more about it. దాని గురించి రానున్న దినాల్లో, రానున్న సమయాల్లో నేను ఎక్కువగా తెలియచేస్తాను. So Holy Spirit being a person, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా ఉన్నాడు. he is with us. As a person, he is with us. ఆయన వ్యక్తిగా మనతో ఉన్నాడు. He will never leave us. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. He is there to help us, to guide us, to comfort us, to strengthen us. ఆయన మనల్ని నడిపించడానికి, మనల్ని సహాయం చేయడానికి, మనం బలపరచడానికి ఉన్నాడు. He is a person. ఆయన వ్యక్తి. Now, one more thing I have to say before I close. నేను ముగించే ముందు ఇంకొక మాట నేను తెలియచేస్తాను. That is the deity of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వం. That is not difficult to show from the Bible. బైబిల్లో నుండి ఆయన దైవత్వాన్ని నిరూపించడం, చూపించడం అంత కష్టమేం కాదు. Because there are so many passages from where you can understand that Holy Spirit is as much God like the Father or the Son.
పరిశుద్ధాత్ముడు తండ్రి ఎలా ఉన్నాడో, కుమారుడు ఎలా ఉన్నాడో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అనే సంగతిని తెలియచేసే లేఖన భాగాలు బైబిల్లో చాలా ఉన్నాయి. There are many verses. చాలా వచనాలు ఉన్నాయి. But we will quickly look at some verses and then close. అయితే కొన్ని వచనాలు మాత్రమే మనం తెలియచేసి ఇక్కడ మనం ముగిద్దాం. Many passages speak of the Holy Spirit as of God. చాలా భాగాలు పరిశుద్ధాత్ముడు దేవునిగా ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. Acts chapter 5. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. Again Ananias and Sapphira story. మరలా అననీయ సప్ఫీరా చరిత్రలోనే ఈ నేపథ్యాన్ని మనం చూస్తాం. You know, in Acts chapter 5 verses 3 and 4, 5వ అధ్యాయం 3-4 వచనాల్లో Peter is asking, పేతురు అడుగుతూ ఉన్నాడు, why has Satan filled your heart to lie to the Holy Spirit? పరిశుద్ధాత్మునితో అబద్ధము చెప్పడానికి లేక మోసం చేయడానికి సాతాను ఎందుకు మీ హృదయములను ప్రేరేపించాడు? Lie to the Holy Spirit? పరిశుద్ధాత్మునితో అబద్ధము చెప్పుటకు. Then immediately he asks, ఆ తదుపరి వెంటనే అంటున్నాడు, you have not lied to man but to God. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. Earlier he said you lie to the Holy Spirit. Now in the same breath he is saying you lie to God. వచనం 3లో ఏమన్నాడు? మీరు పరిశుద్ధాత్మతో అబద్ధమాడారు లేక మోసం చేశారు అన్నాడు. అదే సంభాషణలోనే కొనసాగిస్తూ 4వ వచనంలో మీరు దేవునితో అబద్ధమాడారు అంటూ ఉన్నాడు. Lying to the Holy Spirit is equal to lying to God. పరిశుద్ధాత్మునితో అబద్ధము చెప్పడము అనేది దేవునితో అబద్ధము చెప్పడమే. 1 Corinthians 3:16. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Do you not know that your body is a temple of the do you know that you are God's temple? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అన్నాడు. Whose temple? మీరు ఎవరు ఆలయం? God's temple. దేవుని ఆలయం. 1 Corinthians 6:19. కొరింథీ మొదటి పత్రిక 6:19. Do you not know that your body is a temple of the Holy Spirit? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్నాడు. 3:16 says temple of God. 3:16లో దేవుని ఆలయము అన్నాడు. And 6:19 says temple of the Holy Spirit. 6వ అధ్యాయం 19వ వచనంలో పరిశుద్ధాత్మ ఆలయము అన్నాడు. So it's the same people. అంటే ఒకే వ్యక్తిని గురించి You మాట్లాడుతున్నాడు. are temple of God, you are temple of the Holy Spirit means the Holy Spirit is God. దేవుని ఆలయమై ఉన్నావు, అదే సమయంలో పరిశుద్ధాత్మ ఆలయముగా ఉన్నావు అంటే పరిశుద్ధాత్ముడు దేవుడనే. Many characteristics or attributes of the Holy Spirit are said as, of God are attributed to the Holy Spirit. దేవుని గుణలక్షణాలు పరిశుద్ధాత్ముని గుణలక్షణాలలో మనం చూడగలం. In 1 Corinthians 2, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 10 and 11, 10-11 వచనాలు చదివినప్పుడు the Spirit searches everything, even the depths of God. No one comprehends the thoughts of God except the Spirit of God. దేవుని యొక్క సంగతులను మర్మములను పరిశుద్ధాత్ముడు పరిశోధించును అన్నాడు. అలాగే దేవుని గురించిన సంగతులు దేవుని ఆత్మకే కాక ఇంకెవరికీ తెలియదు అన్నాడు. Only God can know God. కేవలం దేవునికి మాత్రమే దేవుని గురించి తెలుసు. Spirit can search even the depths of God. ఆత్మ దేవుడు దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధిస్తాడు అని చెప్పబడింది. So the Holy Spirit is God. కాబట్టి ఈ వచనాల ఆధారంగా పరిశుద్ధాత్ముడు He knows what God knows. దేవునికి ఏమి తెలుసో పరిశుద్ధాత్మునికి అది తెలుసు. In John chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయంలో when you read verses 5 to 8, 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివినప్పుడు we read that regeneration is a work of the Holy Spirit. కొత్తగా జన్మింప చేయడము అనేది పరిశుద్ధాత్ముని యొక్క కార్యము అని మనం అక్కడ చదువుతాం. Regeneration is, creation, making something new. Creation. Only God can do that. నూతన సృష్టి
నూతన వ్యక్తిగా చేయడం కేవలం దేవుడు మాత్రమే చేయగలడు నూతనత్వాన్ని. So, regeneration is a work of the Holy Spirit. కాబట్టి క్రొత్తగా జన్మించడము అనేది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. No one else can do that. అది ఆయన తప్ప ఎవరు చేయలేరు. And whatever is possible with God is possible with the Holy Spirit. దేవునితో ఏదైతే సాధ్యమవుతుందో పరిశుద్ధాత్మునితో కూడా అది సాధ్యమవుతుంది. You know, God can create, God can regenerate, and the Holy Spirit is the one who does that work in the hearts of people. దేవుడు సృజించగలిగిన వాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా నూతన జన్మ అనుగ్రహించగలిగిన వాడు, అనగా మనుషులలో ఆ కార్యమును జరిగించేవాడు పరిశుద్ధాత్ముడే. We know that God is omnipotent. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. Omnipotent to give life. అంటే వెలుగివ్వడానికి సర్వశక్తి కలిగిన వాడు. God alone can give life because he is omnipotent. దేవుడు మాత్రమే వెలుగివ్వగలడు, జీవం ఇవ్వగలడు. ఎందుకు అంటే ఆయన మాత్రమే సర్వశక్తి కలిగిన వాడు. No one else can give life. ఇంకెవరు కూడా వెలుగివ్వలేరు. Look at this verse in Luke 1 లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ వచనం చూడండి. and verse 35. 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. Oh. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. So the child will be born of God. దేవుని ద్వారా పరిశుద్ధ కుమారుడు జన్మిస్తాడు. Holy Spirit will come upon you. Then it says the power of the Most High. సర్వోన్నతుని శక్తి అని వ్రాయబడింది అక్కడ. Power of the Most High means power of God. సర్వోన్నతుని శక్తి అంటే దేవుని శక్తి. Thus that verse it says Holy Spirit comes upon you. ఇక్కడ ఏం రాయబడింది? పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చును. It is the same thing. అంటే దాని అర్థం అదే. Regeneration, giving life is the work of God, and God is the one who does that. తిరిగి జన్మింప చేయడం, జీవం ఇవ్వడము అనేది, సృజించడం అనేది ఇది దేవుని పని. ఈ కార్యము చేసేవాడు దేవుడే. And we read in the New Testament that the Holy Spirit does the same thing. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు అదే సంగతిని చేస్తాడు అని మనం చదువుతాం. And we know that God is the only one who is everywhere at the same time. ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు దేవుడు. God is called omnipresent God. దేవుడు సర్వవ్యామి కలిగిన వాడు. Only God is omnipresent. కేవలం దేవుడు మాత్రమే సర్వవ్యామి. In Psalm 139 కీర్తన 139లో and verse 7, వచనం 7 మనం చదివితే the psalmist is saying, కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, where shall I go from your spirit, or where shall I flee from your presence? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. God is the only one who is everywhere. దేవుడు అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు. But here the psalmist says the Holy Spirit, your spirit is everywhere. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీ ఆత్మ ప్రతి చోట ఉన్నాడయ్యా అంటున్నాడు. God and the Spirit are the same. అంటే దేవుడు పరిశుద్ధాత్మ సమానంగా ఉన్నారు, వారు ఒకటే. God is eternal, we know that. దేవుడు నిత్యుడు, మనం ఎరుగుదాం. Only God is eternal, no one else. కేవలం దేవుడు మాత్రమే నిత్యుడు, ఇక వేరొక నిత్యత్వం కలిగిన వారు ఎవరు లేరు. In Hebrews 9:14 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో we read of the eternal spirit. నిత్య ఆత్మ అనే సంగతిని గురించి మనం చదువుతాం. So what is said about God is said about the Holy Spirit. That's the point we are trying to make. అంటే దేవుని గురించి ఎలాంటి లక్షణాలు చెప్పబడ్డాయో పరిశుద్ధాత్మను గురించి కూడా అదే లక్షణాలు చెప్పబడ్డాయి. Power to regenerate, create, only God has. ఒక వ్యక్తిని తిరిగి జన్మింప చేయడం లేక సృజించడం, ఈ శక్తి దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు, దేవుడు మాత్రమే చేయగలడు. And the Holy Spirit does that. పరిశుద్ధాత్ముడు అలా చేశాడు. Eternality can be ascribed only to God, and that is ascribed to the Holy Spirit in Hebrews. నిత్యత్వము అనేది దేవునికి మాత్రమే సూచించబడింది. హెబ్రీ పత్రిక 9:14లో పరిశుద్ధాత్మ గురించి కూడా నిత్యుడగు ఆత్మ అని చెప్పబడింది. Omnipresence belongs to God. సర్వవ్యామి అనేది దేవునికి సంబంధించినది. And Psalm 139 says, you know, where can I hide from you? Your spirit is everywhere. కీర్తనకారుడు అన్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును. అంటే
నీ ఆత్మ ప్రతి చోట ఉన్నాడు అని అర్థం. Now there is a verse about the inspiration of the Holy Bible, Holy Scriptures. లేఖనాలను దైవావేశము వలన కలిగిన లేఖనాలనే వచనం మనం చూస్తాం. In 2 Timothy 3:16. తిమోతి 2వ పత్రిక 3:16 మాట మనకు కనబడుతుంది. All Scripture is breathed out by God. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. Scripture breathed out by God. దేవుని ద్వారా, దైవావేశము ద్వారా ఇవ్వబడిన ప్రతి లేఖనము అన్నాడు. 2 Peter 1:21 says, పేతురు రాసిన 2వ పత్రిక 1:21లో వ్రాయబడింది, these writers were carried along by the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా ఈ లేఖనాలు ఇవ్వబడ్డాయనే సంగతులు చెప్పబడ్డాయి. Timothy says by God, Peter says by the Holy Spirit. తిమోతి ఏమో దేవుని ద్వారా అన్నాడు, పేతురు ఏమో పరిశుద్ధాత్మ ద్వారా అన్నాడు. One more verse. ఇంకొక వచనం కూడా. Now there are many more to say, ఇలా చెప్పడానికి చాలా వచనాలు but ఉన్నాయి. just one more truth. ఇంకొక సత్యం, His association with the Father and the Son is clearly taught in the Bible. తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చాలా స్పష్టంగా లేఖనాల్లో చెప్పబడింది. Matthew 28 in the baptismal formula. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే సమయములో Father, Son and the Holy Spirit equally. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు సమానమే. There are many other verses. అలాగే చాలా వచనాలు ఉన్నాయి. 2 Corinthians 13 verse 14. కొరింథీ 2వ పత్రిక 13:14లో Just read that verse, 2 Corinthians 13:14. ఆ వచనం మనం చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండును గాక. You know, there is no difference. ఇక్కడ వ్యత్యాసం లేదు. All the three. ఆ ముగ్గురు కూడా. All the three. ఆ ముగ్గురు కూడా. In 1 Corinthians 6:11. కొరింథీ మొదటి పత్రిక 6:11లో I think we read that earlier. ఆ వచనం మనం ముందుగానే చదివాం. Holy Spirit is called the Spirit of God. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అని పిలువబడ్డాడు. దేవుని ఆత్మ. Acts 16 verse 7. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో It says the Spirit of Jesus. క్రీస్తు ఆత్మ లేక యేసు ఆత్మ అని వ్రాయబడింది. Spirit of God, Spirit of Jesus. దేవుని ఆత్మ, యేసు ఆత్మ. So they are associated together in a way that cannot be separated. అంటే వారు ఎలా ఏకమై ఉన్నారు అంటే వారిని మనము వేరు చేయలేనంతగా ఏకమై ఉన్నారు. Attributes of God are ascribed to the Holy Spirit. What God does, Holy Spirit also does. దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. అనగా దేవుడు ఏం చేస్తాడో పరిశుద్ధాత్ముడు కూడా అదే చేస్తాడు. God's Spirit is said to be Holy Spirit. దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. Father, Son and the Holy Spirit used together without any difference. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఎటువంటి వ్యత్యాసము లేకుండా ఉపయోగించబడ్డారు లేఖనాల్లో. So we will conclude here. కాబట్టి మనం ఇక్కడ ముగిద్దాం. Holy Spirit is a person. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. He is God. ఆయన దేవుడు. He is the one in us. ఆయన మనలో ఉన్నవాడు. He is the one with us. ఆయన మనతో ఉన్నవాడు. So we don't have to be afraid. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. God is in me. మనం ఆయనతో ఉన్నాం. Holy Spirit by my side. పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన ఉన్నాడు. Never to leave. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. Never forsake. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. He will guide. ఆయన మనల్ని నడిపిస్తాడు. He will assist. ఆయన మనకి సహాయం చేస్తాడు. He will speak. ఆయన మనతో మాట్లాడతాడు. He will counsel. ఆయన మనకి సూచనలు ఇస్తాడు. What is our responsibility? మన బాధ్యత ఏంటి? To listen to him. ఆయన మాట వినడం. To yield to him. ఆయనను హత్తుకోవడం లేక ఆయన మీద ఆనుకోవడం. Then we will have a victorious Christian life. అప్పుడు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. May God bless these words to us. ప్రభు ఈ మాటలు మన నిమిత్తమై దీవించును గాక. Amen.